వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేసే గుడ్డి రాజకీయాలకు ఇది మరో ఉదాహరణ. బలం లేనప్పుడు అధికార పక్షం దయతలిస్తే తీసుకోవాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. కానీ పోటీ చేస్తామని గుడ్డిగా అడుగులు ముందుకు వేస్తే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఇప్పుడు పీఎస్సీ సభ్యుల ఎన్నికకు ఓటింగ్ చేయడానికి ఆయన అసెంబ్లీకి వెళ్లాలి. వెళ్లకపోతే సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఓటింగ్ వెళ్లని అధ్యక్షుడిగా రికార్డుకెక్తారు. వెళ్తే తాను చేసిన శపథాన్ని తానే తక్కువ చేసుకున్నట్లవుతుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా ఎన్నికవ్వాలంటే 18 మంది ఎమ్మెల్యేలుండాలి. జగన్ రెడ్డితో కలిసి 11 మంది మాత్రమే ఉన్నారు. ముందు సభ్యుడిగా ఎన్నికైతేనే చైర్మన్ పదవి గురించి ఆలోచించాలి. మండలి నుంచి ఆ పార్టీ తరఫున పబ్లిక్ అకౌంట్స్ కమిటీలోకి 2 కోతారు. మరి అసెంబ్లీ నుంచి కూడా పెద్దిరెడ్డి నామినేషన్ వేశారు. ఇప్పుడు ఓటింగ్ను స్పీకర్ ఖరారు చేశారు. శుక్రవారమే ఓటింగ్ జరగనుంది. కూటమి సభ్యుల్లో ఓ 10 మంది అసెంబ్లీకి రాలేకపోతే తాము వెళ్లి ఓట్లు వేయాలని వైసీపీ సభ్యులు అనుకుంటున్నారు. అందుకే నామినేషన్ వేయించారని అంటున్నారు. అంతమంది అసెంబ్లీకి రాకపోతారా అనే విషయం పక్కన పెడితే అసలు ఇదేం దింపుడు కాళ్లెం ఆశలని ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఓ రాజకీయ పార్టీ అధినేత వ్యూహాలు ఇలా ఉంటే ఆ పార్టీ దివాలా తీయడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. అసెంబ్లీలో విప్ పదవులకు ఎన్నికల ఓటింగ్ తర్వాత జగన్ రెడ్డి రాజకీయం ఎంత గందరగోళంగా ఉందో, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చేతకానితనం ఎంతగా ఉందో వైసీపీ క్యాడర్కు మరోసారి స్పష్టత వస్తుంది.